అస్సలాము అలైకుం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన మరియు ముఖ్యమైన అంశం గురించి మాట్లాడబోతున్నాము. ఇస్లామిక్ దృక్పథంలో పిల్లితో సంబంధించిన 14 విషయాలు. మన ఇళ్లలో పిల్లులు సాధారణంగా ఉంటాయి, కానీ ఇస్లాం వీటిని ఎలా చూస్తుంది, ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి? 10 నిమిషాల్లో 14 ముఖ్యమైన విషయాలను మనం పరిశీలిద్దాం. పిల్లిని పెంచవచ్చా? ఖచ్చితంగా పెంచవచ్చు. ఇస్లాంలో దీనికి ఎలాంటి నిషేధం లేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, పిల్లి శుద్ధమైన జీవి. వాటిని ప్రేమతో చూసుకోవడం సున్నత్. వాటికి ఆహారం, నీరు ఇవ్వడం పుణ్యకార్యం. పిల్లి నజస్, అశుద్ధం. ఏమో కాదు, పిల్లి శుద్ధమైనది. కుక్క లేదా పందిలాంటిది కాదు. పిల్లి శరీరం నజస్గా పరిగణించబడదు, కాని వాటి మలం నజస్గా, అది శుద్ధంగా నిర్వహించాలి. పిల్లిని చూసుకుంటే పుణ్యం వస్తుందా? ఖచ్చితంగా. పిల్లికి ఆహారం, ప్రేమ ఇస్తే అల్లాహ్ ఆశీర్వాదం పొందవచ్చు. ఒక జీవిని సంరక్షించడం సున్నత్. ఇది సవాబ్, పుణ్యం ఇస్తుంది. పిల్లిని కొనవచ్చా? అవును, డబ్బు ఇచ్చి పిల్లిని కొనడంలో తప్పులేదు. కాని ఇస్లాం అనవసర ఖర్చు, ఇస్రాఫ్ నివారించాలని చెబుతుంది. అందువల్ల అధిక ధర ఇవ్వకుండా జాగ్రత్తపడాలి. పిల్లిని అమ్మవచ్చా? అది కూడా అనుమతించబడుతుంది. ఇమాం నవవి చెప్పారు, పిల్లిని అమ్మడంలో ఇస్లాంలో నిషేధం లేదు, కాని ఇది నీతితో చేయాలి. పిల్లిని చంపవచ్చా? ఎప్పటికీ కాదు. పిల్లిని చంపడం హరాం, నిషిద్ధం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సంఘటన చెప్పారు. ఒక స్త్రీ పిల్లిని కట్టివేసి ఆహారం ఇవ్వక చంపినందుకు నరకంలోకి ప్రవేశించింది. పిల్లిని చంపితే చేయి వణుకుతుందని నమ్మకం. ఇది ప్రజల విశ్వాసం మాత్రమే. దీనికి హదీసులో ఆధారం లేదు. పిల్లి ఇబ్బంది పెడితే ఏం చెయ్యాలి? ఉదాహరణకు, ఇంట్లోకి వచ్చి ఆహారం దొంగిలించినా లేదా మలం విసర్జించినా పిల్లిని తరిమివేయవచ్చు. కాని దాన్ని హింసించడం లేదా చంపడం చేయకూడదు. కరుణతో నిర్వహించాలి. పిల్లి వెంట్రుకలు నజస్ అవుతాయా? పిల్లి శరీరం శుద్ధమైనప్పటికీ రాలిన వెంట్రుకలు నజస్. నమాజ్ బట్టల్లో లేదా నమాజ్ చాపలో వెంట్రుకలు ఉంటే వాటిని తొలగించి నమాజ్ చెయ్యాలి. నమాజ్ సమయంలో పిల్లి దగ్గరకు వస్తే, పిల్లి కాళ్లకు రుద్దినా నమాజ్ చాపలోకి వస్తే నమాజ్ బాతిల్, నష్టమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే పిల్లి శరీరంపై బయటి నుండి వచ్చిన నజస్ ఉండవచ్చు. దీన్ని జాగ్రత్తగా చూడాలి. పిల్లికి గంట కట్టవచ్చా? పిల్లి మెడలో గంట కట్టడంపై స్పష్టమైన నిషేధం లేదు. గొర్రె లేదా ఆవుకు గంట కట్టినట్లే ఇది కూడా అనుమతించబడుతుంది. కాని స్పష్టమైన ఆధారం లేనందున జాగ్రత్తగా ఉండడం మంచిది. పిల్లి వెంట్రుకలు లేదా గోళ్లు కత్తిరించవచ్చా? ఖచ్చితంగా. ఇది పిల్లి శుచిత్వం మరియు ఆరోగ్యానికి సహాయపడుతుంది. దీనిలో ఎలాంటి తప్పు లేదు. పిల్లికి టీకాలు వేయాలా? అవును, టీకాలు అవసరం. పిల్లి గోకినా లేదా కరిచినా మనుషులకు సంక్రమణం సంభవించవచ్చు. అందువల్ల టీకాలు పిల్లి మరియు మన ఆరోగ్యానికి ముఖ్యం. పిల్లికి పేరు పెట్టవచ్చా? ఖచ్చితంగా. సింజు, మంజు లాంటి పేర్లు పెట్టవచ్చు. కాని ఇస్లాంలో గౌరవనీయమైన పేర్లు, ఉదాహరణకు బిలాల్, సల్మాన్ వంటివి జీవులకు ఇవ్వడం అగౌరవం. దాన్ని నివారించాలి. చివరిగా, పిల్లిని నాటుకట్టవచ్చా? పిల్లిని లేదా దాని పిల్లలను నాటుకట్టడం నివారించాలి. ముఖ్యంగా ప్రసవించిన పిల్లి పిల్లలను తల్లి నుండి వేరు చేయడం క్రూరం. అందరినీ కలిసి మరో ప్రదేశానికి తరలించడం మంచిది.